హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ ను జిల్లాలోని రైతు సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి మాట్లాడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గత 2 రోజుల నుండి వడ్లను తీసుకువచ్చిన అధికారులు ఇప్పటి వరకు కాంటా వేయలేదని చెప్పారు. దీనివలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రానున్న రోజులు 2-3 రోజులలో మరో తుఫాను ప్రభావం తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారన్న ఆయన ప్రభుత్వం వెంటనే జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. రైతు కన్నీరు పెడితే ప్రభుత్వానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సీసీఐ ద్వారా వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు చేయాలని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కు రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూడాలని కోరారు. మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ ఒక తుఫాను కూడా రావడానికి ఆస్కారం ఉన్నది. అందుకోసమనే మరి కాంటాలు అయితేలేవా, ఎందుకు లేట్ అవుతుందని చెప్పి దానికోసం మేము చూద్దామని వచ్చినాం. పైసలు ఇస్తారా గవర్నమెంట్? మరి మా సన్నవాట్లు కొనపోయి గవర్నమెంట్ వాడుకుంటున్నది కదా, మరి బోనస్ పైసలు ఎవరు ఎప్పుడు ఇస్తానని మీరు మాకు టైం ఇస్తే దాన్ని బట్టి మాట్లాడుతాం. వరికెల కిషన్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఎల్కతుర్తి మండలంలోని ఐకే సెంటర్ను సందర్శించడం జరిగింది. వడ్ల కొనుగోలు సెంటర్లను సందర్శించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నాం. కొనుగోలు మందపొడిగా జరుగుతున్నాయని తెలియడం జరిగింది. వేగవంతంగా కొనుగోలు చేసి ఒక గింజ కూడా వెంటనే వర్షం వచ్చే వరకు ఇక్కడ ఒక గింజ లేకుండా కొనుగోలు సెంటర్ల నుండి మిల్లుకు పంపిణీ చేయాలని చెప్పడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు హింగే భాస్కర్, తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మేము ఎల్కతుర్తి మండలంలోని ఐకేపీ సెంటర్ మార్కెట్ను సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మొన్న 2 రోజుల కాంచెల్లి అధికారులు అందుబాటులో లేకపోవడం వలన ఈరోజు ఒక 2-3 లారీలు వచ్చినాయి. ఇంకా వడ్లు ఎక్కడెక్కడే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మొన్ననే మెంతో తుఫాన్లకు వెళ్ళి రైతులు ఇంకా తేరుకోక ముందుకే మళ్ళీ 2-3 రోజుల తుఫాన్ అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. కాబట్టి ఏంటంటే మేము కోరేది ఒకటే, మొన్న జాప్యం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల అట్లా ఎండిన వడ్లు కూడా తడవడం జరిగింది. మళ్ళీ కూడా తుఫాను వస్తే మళ్ళీ ఎండిన వడ్లు తడిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అతి తొందరగా వీలైన తొందరగా వడ్లను కాంటబెట్టి తీసుకుపోవాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, యాసంగి బోనస్ ఇంతవరకు రూపాయి ఎవరికి రాలేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇప్పుడు యాసంగి బోనస్తో సహా మళ్ళీ వర్షాకాలం మొన్న పండిన వడ్లకు కూడా 24 గంటలలోనే వాళ్ళు బోనస్ని అమౌంట్ వేస్తామని చెప్పారు. ఇంతవరకు అడిగితే 15 రోజుల కంచెల్లి పోయిన వడ్లకు ఎవరికి ఇంత రూపాయి రాలేదని చెప్పి చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఏంటంటే తక్షణమే అధికారులు ప్రభుత్వం స్పందించి మరి మంత్రి గారికి చూస్తలేరా, మంత్రి గారికి మన మంత్రి గారు ఉన్నాడు మన అందుబాటులో. కాబట్టి మంత్రి గారు చొరవ చూపి వ్యవసాయ శాఖ అధికారులకు